ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి దేనికి మంత్రివర్గంలో ఏ నాయకులు రాబోతున్నారు అన్నటువంటి దాని మీద ఉత్కంఠ రేగుతోంది. ఆఫ్ కోర్స్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది అభ్యర్థులు అనూహ్యంగా గెలిచిన తర్వాత ఈ భారీ మెజారిటీతో గెలిచిన వాళ్లకు అలాగే ఆశావహులకు మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది సాధారణమైనటువంటి విషయము కాదు. అలాగే తేలిగ్గా కసరత్తు చేసి వదిలేసే పరిస్థితి కాదు. అనేక మంది అసంతృప్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ రీజన్ ఇవాళ 164 మంది ఎమ్మెల్యేలకు కేవలం ముఖ్యమంత్రితో కలిపి ఎన్ని సీట్లు ఇవ్వగలరు, ఎంతమందిని మంత్రులుగా ప్రోత్సహించగలరు అన్నటువంటిదే ప్రధాన అంశం. మరొకటి, ఇవాళ చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ముగ్గురు పాల్గొని ప్రసంగించినటువంటి అనేక అంశాల్లో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, కసి కక్షతో కూడినటువంటి వ్యవహారం నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. చట్టబద్ధమైనటువంటి విషయాలు చట్టబద్ధంగానే మనము వ్యవహరిస్తూ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, అక్రమంగా ప్రవర్తించారో, హద్దు మీరి తమ బాధ్యతలను పక్కన పెట్టేసి ఆదేశాల మేరకు ఎవరైతే ఉన్నారో ప్రధాన వ్యక్తి, ప్రధాన నాయకుడు, ఆయన ఆదేశాల మేరకు రూల్స్ను కూడా వదిలేసి ప్రజలను ఒక విధ్వంసం వైపు హింసించినటువంటి నాయకులను అలాగే అధికారులను చట్టబద్ధంగా మాత్రమే శిక్షించే పరిస్థితి ఉంటుంది అని చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. ఫైన్. మరి 5 సంవత్సరాలు విధ్వంసాన్ని భరించినటువంటి ప్రజలు ఈ సందేశాన్ని వినే ఓపిక ఉంటుందా, సహనం ఉంటుందా? ఈ ప్రశ్న కూడా అంత చిన్నదేం కాదు. సమాధానం కొంచెం బాధగా ఉంటుంది. కారణం ఏంటంటే గాంధేయ మార్గాన్ని మాత్రమే మనము ఆచరిద్దాం, అనుసరిద్దాం, విధ్వంసం జరిగిన విధ్వంసకారులను వదిలేద్దాం అన్నటువంటి పరిస్థితి. ఈ స్లోగన్ చాలా బాగుంటుంది వినడానికి. కానీ గ్రామాల్లో తొడకొట్టి అలాగే మహిళలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేసి తగలబెట్టిన అనేకమైనటువంటి విషయాలను మనం కూడా రిపోర్ట్ చేశాం. గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? బూతుకు బూతు సమాధానం అని అనరు. బట్ పౌరుషంగా ఉన్నటువంటి కొన్ని వర్గాలు మాత్రం చూస్తూ వదిలేయలేవు ఎవరిని దాడి చేసిన వాళ్ళని, ఎవరిని ఇళ్లను తగలబెట్టిన వాళ్ళని, ఎవరిని మహిళలను నీచంగా దాడి చేసి. అలాగే గతంలో కూడా ఒక అభ్యర్థి ఎన్నికలలో, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళుతుంటే తన నామినేషన్ పత్రాన్ని లాక్కునే ప్రయత్నంలో ఆమె వాళ్లకు కనపడకుండా తన జాకెట్లో తన నామినేషన్ పత్రాన్ని పెట్టుకుంటే కూడా వదిలిపెట్టలా. దాడి చేసి ఆ నామినేషన్ పత్రాన్ని లాగేసి అత్యంత నీచంగా ప్రవర్తించినటువంటి అనుభవాలు చూసిన తర్వాత మరి ఈ సూక్తి సూత్రాలతోటి ప్రజలు నిద్రపోగలుగుతారా? కొంచెం బాధే. బట్ ఐఎమ్ ఆల్సో అపీలింగ్. మనం ఎప్పుడు అన్నాం, బూతుకు బూతు సమాధానం కాదు, దాడికి ప్రతి దాడి సమాధానం కాదు. బట్ మీరు ఇచ్చిన సమాధానం అమోఘమైంది. మీరు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షానికి శిరోధార్యం. అట్ ద సేమ్ టైం చట్టాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఏ పార్టీ పాలకపక్షానికి వచ్చినా వాళ్ళకి అదొక బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా నేరస్తులను శిక్షించే దాంట్లో చట్టబద్ధమైనటువంటి చర్యలు మాత్రమే తీసుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తులు తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఉద్రేకపూరితమైనటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకూడదు అన్నటువంటిది మాత్రం నిస్సందేహంగా చెప్పుకోవాలి. దాంతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వీళ్ళ మీద చాలా భారం ఉన్నది. కారణం హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజల్లో. అదే కాదు, గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి మార్పు కోరి అనేకమైనటువంటి భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఇవాళ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ పద్ధతిని, వాళ్ళ పాలనా విధానాన్ని కూడా మార్చుకోవాల్సిన దశ వచ్చింది. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులే చెప్తున్నారు,
పాత ఆలోచనలు, పాత పద్ధతులు కాదు, కొత్త చంద్రబాబు, కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త పరిపాలనా సిద్ధాంతాలు, వీటన్నిటినీ మీరు చూడబోతున్నారు. అలాగే నాతో పాటు పవన్ కళ్యాణ్ ఆయన నాతో సమానంగా బాధ్యత తీసుకొని ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాము, కానీ కక్ష కార్పణ్యాలకు కాదు, అలాగే నేరస్తులను వదిలేసే పరిస్థితి లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఏ ఆశావహులకు మంత్రి పదవులు రాబోతున్నాయి, ఎలాంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వబోతున్నారు అన్నటువంటిది ఇందులో ముఖ్యంగా ప్రధానంగా నేను మన బాలకోటయ్య గారిని కూడా తీసుకుంటున్నా. కారణం ఏంటంటే దళిత జేఏసీ నాయకులుగా ఆయన 4.5 సంవత్సరాలుగా ఒక పోరాటమే చేశారు. ఆ పోరాటంలో కొన్ని వాస్తవాలు కూడా ఆయన ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మొదటిగా బాలకోటయ్య గారిని పలకరిద్దాం. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే రాజేంద్ర గారు. మొన్న కూడా మనం చర్చించాం బాలకోటయ్య గారు. అత్యంత హేయమైనటువంటి దాడులను భరించినటువంటి ప్రాంతం ఏది అని అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ ఏది అని అంటే అమరావతి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక శాతం బాధపడింది, సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పాలకపక్షానికి ఎదురు నిలబడినటువంటి వర్గం ఏది అని అంటే మహిళా వర్గం, మహిళలు మాత్రమే. ఎంత దాడి జరిగినా, ఎంత అవమానం జరిగినా ఆంధ్రప్రదేశ్లో మహిళలు వెనక్కి తగ్గల. ఇక మరొకటి, గ్రామాల్లో చూస్తే స్థానిక ఎన్నికల్లో ఎవరు ఏంటి అనేది లేదు. ఎవరు నామినేషన్ పత్రం వేయబోయినా వాళ్ళని తరిమి కొట్టి భయపెట్టి అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి లేనటువంటి నిరంకుశవాదాన్ని అప్లై చేసినటువంటి ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం. ఇవన్నీ గమనించిన తర్వాత ఇవాళ కొన్ని నీతులు మనం చెప్పుకుంటున్నాం బాలకోటయ్య గారు. మనం గాంధేయ సిద్ధాంతాన్ని ఫాలో అవుదామని. కానీ లోకల్గా ఉండేటటువంటి ఎమోషన్స్ని ఆపటంలో కొంత ఇబ్బంది ఉంటుందేమో. బట్ నాకైతే చాలా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. రాష్ట్రంలో ఎవరు ఎక్కడ రెచ్చిపోటల్లా బాధతో కొంత అణుచుకొని రేపు రాబోయే భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారన్నటువంటి విషయం. అక్కడక్కడ చిన్న సంఘటనలు జరగటం అనేది అతి సాధారణం. వాట్ యు సే బాలకోటయ్య గారు? రాజేంద్ర గారు ధన్యవాదాలు. తమతో పాటు డిబేట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా జయభీములు. ముందుగా రాజేంద్ర గారు, ఆశలు ఫలించి కోరికలు ఫలించి రాష్ట్ర ప్రజలు దీవించిన ప్రభుత్వ ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పడుతున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకి అమరావతి బహుజన్ జేఏసీగా మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఒక మాట చెప్పాలి రాజేంద్ర గారు, నిజానికి ఇది ఈ ప్రభుత్వానికి బాధ్యత అని అంటాం కంటే బరువు అని చెప్పుకోవటం ఉత్తమం. మీరు ఈ సందర్భంగా ఒక చక్కని మాట చెప్పారు. యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో నష్టపోయిన ఎఫెక్టెడ్ ప్రాంతం, ప్రధానమైన ప్రాంతం ఒకటి ఉంటుంది అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం చేసిన రావణ కాష్టంలో లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాష్టీకంలో ప్రధానంగా నష్టపోయింది అమరావతి. అందులో ప్రధానంగా ఇబ్బందులు పడ్డది రాజధాని మహిళలు, తర్వాతనే క్రింది కులాల యొక్క బడుగు బలహీన వర్గాల ప్రజలు, అదే అటు సుధాకర్ కానీ ఇలాంటి సంఘటనలు కానీ. మేము కూడా ప్రధానంగా యుద్ధం చేసింది కూడా ఈ యొక్క దాష్టీకాల మీదే. నా దృష్టిలో, నాకున్న పరిణతిలో ఇంతటి ఘనమైన మార్పు, ఇంత ఘనమైన విజయాన్ని కోటానికి అందజేసిందే ఈ అరాచకత్వం నుంచి వచ్చిన ప్రజా వెల్లువ, ప్రజా వ్యతిరేకత అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని. ఆయన చెప్పిన మాట యథార్థం. నిజంగానే పేదల పెత్తందారి మీద యుద్ధం చేశారు, పెత్తందారిని కిందకి దించారు, పేదలు గెలిచారు, ప్రజలు గెలిచారు. ఇది ప్రజాప్రభుత్వం. నేను ఒక సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క జరుగుతున్న సంఘటనలు మీరు ఒక మాట చెప్పారు. నిజానికి నిన్న మొన్న జరిగిన సంఘటనలు పెద్ద సంఘటనలేం కాదు, పెద్ద ప్రతిఘటన సంఘటనలేమి కాదు. అసలు చంద్రబాబు నాయుడు గారిని చూసే ప్రతిఘటన సంఘటనలు ఆగిపోతున్నాయి.
పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మేరకు వెంటనే ఒక సందేశం ఇచ్చేశారు. దీన్ని కక్షలుగానో కార్పణ్యాలుగానో ప్రతీకారం తీర్చుకునే విధంగా ఏ కార్యకర్త ఉండకూడదని ఒక సందేశం ఇచ్చారు. వీళ్ళు కుదుట పడ్డారు. కానీ మీరు అన్నట్టుగా ఈ 4 ఏళ్ళు జరిగిన ఈ దాష్టీకాన్ని ఉగ్గబట్టలేకపోతున్నాం. అసలు సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక రావణ కాష్టం, అసలు మళ్ళీ మహిళలకి హననం, నలుగురు భర్తలని 5గురు భర్తలని వాళ్ళ శీలాల మీద మానాల మీద కట్టుకున్న కోకల మీద మెల్లో వేసుకున్న గొలుసుల మీద చేసి దాష్టీకాలకి తుకతుకలాడుతున్న మాట మాత్రం యథార్థం. దాన్ని మరి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది, ఏం చేస్తుంది? ఎందుకంటే అరాచకాన్ని కూడా పాముకు పాలు పోయకూడదు కదా సార్, పాముకి పాలు పోయకూడదు. అలాంటి పాములు చాలా ఉన్నాయి, కట్ల పాములు, తాసుపాములు, నాగుపాములు. మేము కూడా భరాయించాం. అలాంటి దళితుడిని కూడా వీడు చంద్రబాబు నాయుడు గారు తొత్తు, వీడు కమ్మ కులానికి సంబంధించిన ఊడిగం చేస్తాడని చెప్పి ఒక నిందలు భరాయించాం. మాకంటూ ఒక కులం ఉండి, మాకంటూ ఒక తండ్రి పేరుండి, ఒక తల్లి పేరుండి ఇలా భరాయించాం. మరి వీటికి ఎలా చేస్తారేంటో చూడాలి. కానీ ఏదైనా దాష్టీకాల మూలానే ఈ ప్రభుత్వం దొయ్యతొలిగింది. ముఖ్యంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారి సగం తప్పిదాలు చేస్తే ఆ మంత్రివర్గము ఈ సోషల్ మీడియా వేదికగా ఉన్న ఒక హైనాలు, అసలు ఆ పార్టీలో సభ్యత్వాలు లేకుండా కూడా హైనాలు పీక్కుదండి. హైనా ఏం చేస్తుందంటే అడవిలో జింక బతికుండగానే పీక్కు తింటుంది. బాలకోట గారు మరొక విషయం, జనరల్గా గుంటూరు అంటే ఆ మిర్చి గురించే ఎక్కువ చెప్పుకుంటారు, ఆ కారం ఘాటు గురించే మాట్లాడతారు. అలాగే 4.5 సంవత్సరాలు నేను అన్నట్టుగా మీరు పడ్డ బాధ మామూలు కాదు. కానీ ఆ టైంలో కూడా మీరు తిరగబడాల. మరి ఇవాళ అధికార పార్టీ మీకు మద్దతుగా నిలబడింది, కానీ ఇప్పుడు కూడా దాడి చేసిన పరిస్థితి ఎక్కడ అమరావతి ప్రాంతంలో లేదు. దీన్ని మాట్లాడమనండి, దీని గురించి చెప్పమనండి, ఈ సంస్కారం యొక్క లోతుని చెప్పమనండి. అక్కడక్కడ ఎవరో అటెన్షన్ పే చేయటం కోసం కోడిగుడ్లు వేస్తే అదేదో దాడిలాగా మాట్లాడుతున్నారు. నిజానికి వేయవలసింది కసి ఉన్నవాడు బాంబులు వేయాలి, కానీ వేయమని చెప్పను. వేయటం పెద్ద నేరమంట, వేయటం చాలా ఫూలిష్నెస్ అంట. అలాగే కసితో మాట్లాడిన ప్రతి మాటను ఇవాళ దాన్ని కన్వర్ట్ చేసి మాట్లాడుతున్నారు. నేను మరొకసారి అమరావతి ప్రాంత వాసులను బాలకోట గారు మీ ద్వారా తెలియజేయమంటున్నా, ఇవాళ మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్నా సరే మీరు ఎక్కడ దాడికి పాల్పడలేదు, ఏ ఫ్లెక్సీని ముట్టలేదు, ఏ నాయకుడిని రోడ్డు మీదకి వచ్చి తిట్టలేదు. మరి ఇంత సహనం, ఇంత సంస్కారం ఎలా అసలు సాధ్యం అన్నది కూడా ఇట్స్ ఎ కేస్ స్టడీ అంట. ఒక్క మాట రాజేంద్ర గారు, రాయలసీమ నేలలో, ఎర్ర నేలలో, కృష్ణా గుంటూరు మా నేలలో, నల్లరేగడి నేలలో మేము శాంతియుతంగానే యుద్ధం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి చిరునవ్వులు ఉన్న ఫ్లెక్సీలకు కూడా హాని చేయలేదండి మా మహిళలు. ఎంత గాంధేయవాదం అంటే గాంధీ గారు కూడా ఎంత గాంధేయవాదంగా చేసి ఉండరు. నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. అటువంటి ఒక పోరాటం 1635 రోజులు చేశారు. నిజంగా అది చరిత్ర. వాళ్ళంత సహనంతో చేశారు కాబట్టే, అంత ఓర్పుతో చేశారు కాబట్టే, దాష్టీకాన్ని అంత భరించారు కాబట్టే ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు. కూటమికి ఘనమైన విజయం చేకూర్చారు. ఎస్ రామకోట గారు, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. నా కొలీగ్ రవిచంద్ర ఉన్నారు అనంతపురం జిల్లా నుంచి. మొత్తం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తన అవగాహన, తన పరిశీలన, తన అభిప్రాయం. ఎస్ రవిచంద్ర, ఒకటి, దాడికి ప్రతి దాడి అన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడకపోవడం అనేది చాలా ఆనందకరమైనటువంటిది, గర్వకారణం కూడా. దట్టు రాయలసీమలో జరిగినటువంటి విధ్వంసానికి ఇవాళ కసి తీర్చుకుందామన్నటువంటి ప్రయత్నం ఎక్కడా కనపడట్లా. మంచిది, గొప్ప సంస్కృతి, దీన్ని అభినందిస్తూ, అలాగే అనేక మందికి మంత్రి పదవులు వస్తాయి అన్నటువంటి పరిస్థితి కూడా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ ఇవ్వాలనంటే తక్కువ అవకాశం. ఐఎమ్ సారీ. ఎస్ రవిచంద్ర, కొంతమంది నాయకులు చాలా స్పష్టంగా ఎవరెవరికి రాబోతున్నారు అన్నటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నది కాబట్టే అడుగుతున్నా, ఎవరికి వచ్చే అవకాశం ఉంది?
సార్ ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించి దాదాపు 14 నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సీనియర్లుగా మనం మంత్రి పదవుల జాబితాలో చూసినప్పుడు మాత్రం బీసీ వర్గం నుంచి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసుల పేరు ప్రధానంగా వినపడుతోంది. మరోవైపు ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్కి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు పరిటాల సునీతమ్మ, ఈ 3 పేర్లు అయితే మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నది. అయితే మరి సీనియర్లను పరిగణలోకి తీసుకుంటారా, లేదంటే ఏదైతే యువతను పరిగణలోకి తీసుకుంటారా అనే అంశం కూడా ఒకటి తెర మీదకి వస్తుంది. ఇంకా బీసీ వర్గం నుంచి ఒకసారి మనం చూసినట్లయితే బీజేపీ కోటాలో అయితే ఏదైతే బీజేపీ జాతీయ కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రెండోది అనంతపురం జిల్లాలో ధర్మవరంలో ఒక కీలకమైన నియోజకవర్గంలో కేవలం 40 రోజుల్లోనే ఇక్కడికి వచ్చి బీజేపీ కూటమి అభ్యర్థిగా మెజార్టీతో గెలుపొందడం జరిగింది. కాబట్టి అది హిందూపురం పార్లమెంటు పరిధిలో వస్తుంది. కాబట్టి బీజేపీ నుంచి సత్యకుమార్కి బీసీ వ్యక్తికి అవకాశం రావచ్చు అని కూడా ఒకటి చెప్తున్నారు. మరి ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నదంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటు 25 మందికి ఇప్పుడు తొలి బెర్తు అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్తున్నారు. అందులో సామాజిక వర్గాల సమతుల్యత ఉండాలి, రెండోది అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరగాలి. కాబట్టి రెండోది అన్ని జిల్లాల్లో కూడా స్వీప్ చేసిన చాలా జిల్లాలన్నీ కూడా స్వీప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే ఈరోజు మంత్రివర్గంలో పదవులు కేటాయించడం అన్నది కత్తి మీద సాములాగా మారిందని చెప్పొచ్చు. మరి 3 పార్టీల అధినేతలు కూడా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రధానంగా మనకి వినిపిస్తున్న పరిస్థితి బీజేపీకి సంబంధించి అయితే ఒక మంత్రివర్గంలో ఒకరికి అవకాశం కల్పించవచ్చు అని చెప్తున్నారు. ఇంకా జనసేనకు సంబంధించి అయితే 3కి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి మిగిలిన 21కి సంబంధించి అయితే మాత్రం టీడీపీకి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందులో కూడా సామాజిక వర్గాల నేపథ్యం చూసినప్పుడు కమ్మలకి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి 4 దాకా అవకాశం రావచ్చు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 3 రావచ్చు, రెండోది బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినప్పుడు 8 పదవులు రావచ్చు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 2 పదవులు రావచ్చు, ఎస్టీ నుంచి ఒకరికి, మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకటి. ఈ విధమైన ఇప్పుడైతే పార్టీలో ఇది దాదాపుగా ఫైనల్ కావచ్చు అని చెప్తున్నారు. మరి అయితే ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించి కానీ జిల్లాలే స్వీప్ అయిన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే కడప జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలు ఉంటే అక్కడ దాదాపు 7 నియోజకవర్గాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. చిత్తూరు జిల్లాలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత మంత్రివర్గంలో ఎవరికి అవకాశం వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా అంటే అంచనాలు వేసే పరిస్థితికి అయితే కొంత భిన్నమైన పరిస్థితి ఉంది. కాబట్టి సామాజిక సమతుల్యత అనేది చాలా ప్రధానంగా టీడీపీ తీసుకుంటుంది. ముఖ్యంగా 2-3 పార్టీలు కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు, ఏ సామాజిక వర్గము అసంతృప్తికి లోను కాకుండా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనే కోణంలోనే కసరత్తు జరుగుతుంది. కాబట్టి దాదాపుగా ఈరోజు రాత్రికి మంత్రివర్గానికి సంబంధించిన పేర్లన్నీ ఆ జిల్లాల వారీగా కూడా పూర్తి కసరత్తు పూర్తి జరుగుతుంది. ఈ రోజు రాత్రికి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వస్తున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఎవరు కేటాయిస్తే ఈ విషయాలన్నిటి మీద కూడా తుది రూపు జరిగే అవకాశం కనిపిస్తోంది. సార్ ఎస్ రవిచంద్ర, మరొక విషయం, టీడీపీ పార్టీకి వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికి న్యాయం జరగనటువంటి ఒక పార్టీ ఇది. అఫ్ కోర్స్ ఆ పార్టీకి కూడా ఒక ముద్ర వేస్తుంటారు. కేవలం కమ్మ నాయకులు ఈ పార్టీని పూర్తిగా తమ అధీనంలో పెట్టుకున్నారు అన్నటువంటి మాట కూడా అప్పుడప్పుడు విన్నాం. బట్ నిజానికి వాస్తవానికి మనము పరిశీలనలో గమనించిన ఒక సత్యం ఏంటి అని అంటే టీడీపీ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్లో నష్టపోయిన వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించింది అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరన్నట్టుగా ఒక అనంతపూర్కే కమ్మ సామాజిక వర్గానికి 2 ఇస్తే ఓవరాల్గా రాష్ట్రం మొత్తంలో 4 సీట్లే కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే మరి అన్యాయం కాబోయేది కమ్మ సామాజిక వర్గ నాయకులేగా. వాట్ డు యు సే? సార్ ఇప్పుడు ప్రధానంగా మనం ఈ అంశాన్ని అయితే పరిగణలోకి తీసుకున్నప్పుడైతే దాదాపు 30 మందికి పైగా ఈ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం నుంచి గెలుపొందిన పరిస్థితి, రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా దాదాపు 30 మంది పైగా గెలుపొందిన పరిస్థితి. అంటే ఈ జిల్లా నుంచి 2కి కమ్మలకు అవకాశం వస్తుందనే విషయం కాదు, కానీ ఈ మంత్రివర్గ పరిశీలనలోకి వాళ్ళ పేర్లు పరిగణలోకి తీసుకున్నప్పుడు అటువైపు నుంచి అయితే పరిటాల సునీతమ్మ పేరు వినిపిస్తుంది, మరోవైపు పయ్యావుల కేశవ్, వీళ్ళిద్దరు కూడా సీనియర్లు ఈ జిల్లాలో. రెండోది ప్రధానంగా పార్టీకి ఇప్పటి వరకు కూడా అంటే ప్రారంభం నుంచి కూడా ఆ పార్టీని వెన్నంటి ఉన్నారు, పార్టీకి విధేయులుగా ఉన్నారు, పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్నారు, కష్టకాలంలో ఆ పార్టీకి అండగా నిలబడ్డారు.
రెండోది రవిచంద్ర, అదే విధంగా ఏదైతే ఎస్ మీరు చెప్పింది వాస్తవం. ఈ పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీకి తోడుగా నిలబడినటువంటి అనేక మంది నాయకులలో, కుటుంబాలలో, ముఖ్యంగా పరిటాల రవి ప్రధానంగా అనంతపురం జిల్లాలో రాష్ట్రంలోనే బలమైన నాయకుడిగా, అలాగే ఆయన మరణానంతరం ఆయన కుటుంబాన్ని ప్రోత్సహించి తోడుగా నిలబడినటువంటి నాయకుడిగా చంద్రబాబు గారిని చెప్పుకుంటారు. అలాగే సునీతమ్మ ఒక పక్క వ్యవసాయం చేస్తూనే మరొక పక్క రాజకీయాన్ని బాధ్యతగా తీసుకొని మంత్రిగా మచ్చలేనటువంటి పాలన చేసినటువంటి మంత్రిగా కూడా ఆమెకు మంచి పేరుంది. బట్ ఆ కుటుంబానికి వచ్చేసరికి కుమారుడి భవిష్యత్తు కోసం తను ధర్మవరం సీటే కొద్ది రోజులు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉన్నట్టున్నది. ఆ నేపథ్యంలో బీజేపీకి ఇచ్చిన తర్వాత పూర్తిగా సహకరించి అక్కడ నాయకుడు ఎన్నుకోబడ్డానికి కూడా బాధ్యత తీసుకున్నది కూడా పరిటాల కుటుంబం ఆ జిల్లాలో అని చెప్తారు. సో ఇక్కడ కొడుకు కోసం త్యాగం చేసి తన ఒక్కతే ఇవాళ నిలబడి గెలిచిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందేమో. బికాజ్ కొడుకును పక్కన పెట్టాల్సిన పరిస్థితిలో తను ఆ త్యాగం చేసినటువంటి నాయకురాలుగా బహుశా మరి ఆమెకే అవకాశం ఉండొచ్చేమో. రవి, అంటే ఈ పార్టీకి సంబంధించి కొంత ఇక్కడ సామాజిక అంశమే ప్రధానంగా చాలా ముడిపడిన అంశం అని చెప్పొచ్చు. ఇటువైపు అయితే పయ్యావుల కేశవ్ సెంటిమెంట్ని అధిగమించి దాదాపు టీడీపీ రాజకీయ చరిత్రలో ఉరవకొండ నుంచి 30,000 పైచులకు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నేపథ్యం ఇటువైపున ఉంది. అటువైపును చూస్తే పరిటాల సునీతమ్మను మనం పరిశీలించినప్పుడు గతంలో పార్టీకి వాళ్ళు విధేయులుగా కాదు, పార్టీ నుంచి వాళ్ళు చాలా నష్టపోయారు పార్టీ కోసం. రెండోది గతంలో చూస్తే ధర్మవరంలో కనీసం నిలబడడానికి అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ బాధ్యత తీసుకోవడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితిలో పరిటాల శ్రీరామ్ నేనున్నానని చెప్పి అక్కడ నిలబడడంతో పాటు 4 ఏళ్ల పాటు పార్టీని కాపాడాడు. రెండో చివరి నిమిషంలో ఏదైతే కూటమి సీట్ల పంపకాల నేపథ్యంలో సీటు త్యాగం చేసే విషయంలో కూడా ఇక్కడ సత్యకుమార్ గెలిస్తే శ్రీరామ్ గెలిచినట్లే ఇక్కడ సత్యకుమార్ అయినా శ్రీరామ్ అయినా పార్టీనే అని గట్టిగా చెప్పి తన వెంట ఉండి 40 రోజుల లోపల అక్కడ కేతిరెడ్డిని ఓడించి గెలిపించిన పరిస్థితి కూడా ఉంది. మరి ఏ అంశాన్ని అధిష్టానం కూటమి పరిగణలోకి తీసుకుంటుంది, అంచనాలు ఎలా ఉంటాయి అనేది మనం కొత్త గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్. ఎస్ రవి, వాస్తవం ఇది. ఇక్కడ నేను మొదటిగానే చెప్పాను, 164 మంది ఎమ్మెల్యేలు, అలాగే ప్రతిపక్షమే లేనటువంటి పాలన. మరొక విషయం కూడా బాలకోటే గారు, ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అని అంటే సమాధానం లేదు మొన్నటిదాకా. అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రతిపక్ష పార్టీ ఏది అని అంటే భగవంతుడు పైనుండి స్క్రిప్ట్ రాశాడంట. అసలు ప్రతిపక్షమే అక్కర్లేదు ఈ రాష్ట్రానికి అని ఆయన దీవించినట్టుగానే భావిస్తా. ఇక గుంటూరు శ్రీనివాస్ నా కొలీగ్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆంధ్రప్రదేశ్లో అత్యంత క్లిష్టమైనటువంటిది అలాగే సున్నితమైనటువంటి ప్రాంతంగా కూడా ఎన్నికల సందర్భంగా భావించారు. అక్కడ అనేక మంది పోలీసులను కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు కూడా అక్కడ పర్యవేక్షణ చేశాయి. బట్ జరిగినటువంటి ఘోరం, పల్నాడు పరువు తీసేసినటువంటి ఘోరమైనటువంటి అనుభవాలు చూసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఇవాళ ప్రజల్లో కొంత ఉద్రిక్తత తగ్గించాయి, కొంత బాధ్యతను కూడా పెంచాయి అన్నటువంటి ఆలోచన పెరుగుతోంది. అలాగే ప్రవర్తన కూడా చూస్తున్నాం. కానీ మంత్రి పదవులకు వచ్చేసరికి విపరీతమైనటువంటి పోటీ గుంటూరు జిల్లాలో కనపడుతోంది. మీ ఎక్స్పెక్టేషన్స్లో, మీ పరిశీలనలో మీకున్నటువంటి సమాచారం ఏంటి శ్రీనివాస్? గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు పల్నాడు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ఆ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా చుట్టూ రాష్ట్ర రాజకీయాలే తిరుగుతున్నటువంటి పరిస్థితి. మన ఇప్పుడు కళల రాజధానిగా ఉన్నటువంటి రాజధాని ప్రాంతమైన అమరావతి రాజధాని కూడా గుంటూరు జిల్లాలో భూభాగంలోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఘటనలు కానీ, జరిగినటువంటి విధ్వంసం కానీ,
జరిగినటువంటి తీరు కానీ గత 4.5 సంవత్సరాలుగా ప్రజలు అనుభవించినటువంటి పరిస్థితి. ఒకవైపు రాజధాని మహిళలపై దాడులు, రాజధానిలో రైతులపై దాడులు, రాజధానిలో వ్యాపారులపై దాడులు, రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దాడులు, ఇలా అనేకమైనటువంటి దాడులను కూడా సహించి ఓర్చి నిలబడినటువంటి పరిస్థితి గుంటూరు జిల్లాలో ఉంది. అలానే ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలలో కూడా 144 సెక్షన్ ఇప్పటికీ అమలవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఎన్నికల తర్వాత కౌంటింగ్ తర్వాత ఫలితాలు, ఇలా అన్ని ప్రకటించినా కానీ ఇంకా మాచర్ల, గురజాల, నర్సాపేట నియోజకవర్గాలలో పోలీస్ ప్రహారా కొనసాగుతూనే ఉంది. ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి చైతన్యంతో ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. దిగ్విజయంగా 17 నియోజకవర్గాలను జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఇచ్చినటువంటి విజయం చేకూర్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే 17 నియోజకవర్గాలలో ఒక తెనాలి మాత్రమే జనసేన తరపున పోటీ చేసి విజయం సాధించారు. మిగిలిన 16 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మరీ ముఖ్యంగా పల్నాడు, రాష్ట్రానికే చెడ్డ పేరు తీసుకొచ్చిన పల్నాడు జిల్లాలో చూస్తే గనక తెలుగుదేశం పార్టీ అభ్యర్థులంతా కూడా 25,000 మెజార్టీకి పైన విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అలానే రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో నారా లోకేష్ 92,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అలానే తెనాలి శ్రావణ్ కుమార్ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి తాటికొండ నియోజకవర్గం నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే ఇలా చూసినట్లయితే గనక కూటమి అభ్యర్థులకు గుంటూరు జిల్లా విపరీతమైనటువంటి మెజార్టీనిచ్చి భారీ మెజార్టీతో విజయం చేకూర్చి తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాష్ట్రంలో అధికారం రావటంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకోవటము, అది కూడా బోటాబోటీ మెజార్టీ కాకుండా భారీ విజయాలతోటి ఏ నియోజకవర్గమైనా 20 నుంచి 40,000 మెజార్టీతోటి తన అభ్యర్థులను విజయం సాధించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత కౌంటింగ్ తర్వాత ఫలితాలు రావటము, విజయం చేకూరటము, ఈ రోజు రేపు ప్రభుత్వం ఏర్పాటు కానున్నది. నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ శ్రీనివాస్ విపరీతమైనటువంటి పోటీ ఉన్నది. అలాగే జనాల్లో కూడా ఆసక్తి ఉన్నది. కారణం ఏంటంటే ఉన్న కసిలో నా ఎమ్మెల్యే మంత్రి అయితే బాగుండు అనుకున్నటువంటి నియోజకవర్గ ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉన్నాయి. నాయకుల కంటే కూడా గెలిపించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో గెలిచినటువంటి అభ్యర్థి ముఖ్యంగా టీడీపీ నుంచి విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో జనం ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లా తీసుకుంటే అటు పుల్లారావు గారు కానీ, ఇటు ఎరపతినేని శ్రీనివాసరావు గారు కానీ, ఇలాంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంత్రి పదవులు రాకపోతే కొంత అసహనంతో, కొంత అసంతృప్తితో ఉండేటటువంటి నియోజకవర్గ ప్రజల మనోభావాలు కూడా కనిపిస్తున్నట్టున్నాయి. అందుకే అడుగుతున్నా, ఇంత బాధ్యత కలిగినటువంటి ఈ పార్టీలు గుంటూరు జిల్లా నుంచి ఒకళ్ళిద్దరైనా కమ్మ సామాజిక వర్గాన్ని నుంచి మీరు నాదెళ్ల మనోహర్ గారిని పక్కన పెట్టండి, అలాగే లోకేష్ గారిని పక్కన ఉంచండి. వీళ్ళిద్దరు మూలాన ఇక ఆ జిల్లాలో మరో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదుగా. అంటే ఇక్కడ ప్రధాన విషయం గమనించాల్సింది ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలకు గుంటూరులో నాదెండ్ల మనోహర్, లోకేష్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆ మిగిలిన నేతలకు అవకాశం కోల్పోతున్నటువంటిది. అంటే ఎక్కడంటే పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర కుమార్ 5 సార్లు గెలిచాడు, 6వసారి విజయం సాధించాడు. అలాంటి వారికి ఇక్కడ అవకాశం లేకుండా పోతుంది. కానీ పల్నాడు జిల్లాలో చూసినట్లయితే గనక పల్నాడులో తప్పనిసరిగా పల్నాడు జిల్లాకు ఒక మంత్రి పదవి కేటాయించాలి, పల్నాడులో మంత్రి పదవిని ఉంచాలి. కాబట్టి ఇటు పత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీను, అలానే జీవి ఆంజనేయులు, ఇలా ఈ 3 పేర్లలో తప్పనిసరిగా ఒకరికి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే గనక తప్పనిసరిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా చాలా అవసరమైనటువంటి జిల్లాగా పేరొందింది. అలానే దేశంలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన తర్వాత ఒక చెడ్డ జిల్లాగా ముద్రపడిన నేపథ్యంలో పల్నాడు ప్రజలు తమకు ఇబ్బంది వస్తే గనక ఎమ్మెల్యేలను కాదు మంత్రులను ఆశ్రయించాలంటే గనక గుంటూరు వెళ్లాల్సినటువంటి పని కాకుండా పల్నాడులో వాళ్ళకే ఒకరికి తప్పనిసరిగా అవకాశం కల్పించాలని ప్రధానమైన డిమాండ్ కూడా ఉంది. అంటే ఇక్కడ శ్రీనివాస్ మరొక విషయాన్ని గుర్తు చేస్తా, పల్నాడు అంటే పౌరుషానికి ప్రతీక అని చెప్పుకునేవాళ్ళు.
కానీ ఇవాళ విధ్వంసానికి ఇక్కడే ప్రధానమైనటువంటి శక్తులు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని దర్యాప్తు సంస్థలే చెప్పాయి. అలాగే కేసులు పెట్టాయి. అలాగే దర్యాప్తులో భాగంగా విచారణకు కూడా పిలిస్తే పారిపోయినటువంటి నాయకులను కూడా చూసాం. మొత్తం మీద ఒక విషయం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక బీసీ టీడీపీ నాయకుడిని రోడ్డు మీద కోడిని కోస్తారు చూడండి, అలా కోసి పడేశారు దారుణంగా. కానీ ఆ ప్రాంతంలో మరి ఇవాళ విధ్వంసం రాలేదే. ఒక బీసీ నాయకుడిని అడ్డంగా నరికి రోడ్డు మీద కత్తులతో పొడుస్తున్నప్పుడు చనిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం బాధ్యత తీసుకోలేనటువంటి బాధ ఇవాళ ఉన్నా కూడా బయటపడలేదే. ఇది కనపడట్లేదా? గత ప్రభుత్వ నాయకులకి మాట్లాడుతున్నారు కదా, చిన్న బాల్స్ వేసిన కోడిగుడ్లేసిన విపరీతమైనటువంటి దాడి జరుగుతోంది, బీహార్గా మారిపోయింది అన్నటువంటి నాయకులు లెట్ దెమ్ కమ్ అండ్ లెట్ దెమ్ ఎక్స్ప్లెయిన్. ఎక్కడ బీభత్సంగా బీహార్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది, ఎప్పుడు మారిపోయింది అన్నటువంటి ప్రజలేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేటటువంటి ఒక్క మగపిల్లాడు ఎవడైనా ధైర్యం ఉన్నాడు? గత ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల్ని ఒక్కళ్ళని ప్రజల మధ్యకు వచ్చి చెప్పమనండి. ఇస్ దేర్ ఎనీ లాజిక్? రెండోది, మరో బ్రేకింగ్ న్యూస్ చెప్తా. ప్రధానంగా రేపు ప్రమాణ స్వీకారానికి తయారైనటువంటి పాలకపక్షం మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక పంపిద్దామనే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అలాగే కనీసం ఫోన్లోనైనా ఆయన్ని పలకరించి ఈ ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ఫోన్ అందుబాటులో లేదు, ఆయనకి సంబంధించిన వాళ్ళ ఫోన్లు అందుబాటులో లేవు. చెప్పాలంటే ఎవరికి చెప్పాలి అన్నటువంటి పరిస్థితిలో ఇవాళ పాలకపక్షంగా ఉన్నటువంటి ఈ టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక ఆ సబ్జెక్టుని అలా వదిలేయాల్సిన పరిస్థితిగానే కనపడుతోంది. ఇక విజయవాడకు సంబంధించి మరో కొలీగ్ సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు గారు, వాట్ ఈజ్ అప్డేట్? అక్కడ ఉన్న అప్డేట్ ఏంటి? అలాగే మీరు అక్కడ రేపు కార్యక్రమానికి అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కూడా, భారీగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లను కూడా మీరు గమనించారు. అలాగే నాయకులు అనేక మంది ఇవాళ క్యూ కడుతున్నారు పక్క రాష్ట్రాల నుంచి కూడా, పాసులు ఉన్నా లేకపోయినా. ఏడుకొండలు గారు, థ్యాంక్ యూ సార్. ఇటు ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు నలుగురు పేర్లు అయితే క్యాబినెట్లో ముఖ్యంగా వినిపిస్తున్నాయి. అది మాజీ మంత్రి కొల్లి రవీంద్ర పేరు వినిపిస్తుంది. అలాగే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేరు కూడా వినిపిస్తుంది. మరోవైపు ఇటు చూస్తే గతంలోంచి కూడా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని పైన విజయం సాధించినటువంటి ఒక వెనుగండ్ల రాము పేరు కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి బీజేపీ నేత శ్రీనివాస్ పేరు కూడా, కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అయితే వీరు నలుగురిలో ఎవరికి ఈ యొక్క కేబినెట్ పదవి వస్తుందనేది వేచి చూడాలి. అయితే మరోవైపు మీరు అన్నట్లు రేపు చంద్రబాబు నాయుడు చేయబోయేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహోత్సవాన్ని భారీ ఎత్తున, అంటే రికార్డు స్థాయిలో, గతంలో ఎక్కడ జరిగినటువంటి స్థాయిలో కూడా చరిత్ర సృష్టించేలాగా చేస్తామంటూ కూడా టీడీపీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి సుమారు 2 లక్షల మంది అక్కడ ఆసీనులు అయ్యేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పటికే చూస్తే అటు సినీ దిగ్గజమైనటువంటి హీరో చిరంజీవి కూడా తన కుటుంబ సమేతంగా కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. మరోవైపు రేపు అటు తమిళ సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ కూడా తన కుటుంబ సమేతంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు నరేంద్ర మోడీతో పాటు ఈ రోజు రాత్రి అమిత్ షాతో పాటు
జేపీ నడ్డా తదితరులు కూడా ఇప్పటికే ఈ రోజు సాయంత్రం 9 గంటలకు విజయవాడకు చేరుకోవడానికి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. దీంతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. మరోవైపు ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా కొంతమంది భారీగా హాజరవుతున్నారు. వీరితో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కేంద్ర మంత్రులు. మరొక విషయాన్ని చెప్పండి, 164 మంది ఇవాళ ఎమ్మెల్యేలుగా కూటమిలో ఉన్నారు. బట్ కేవలం ఇవాళ 26 మందికి ఏదైనా అవకాశం ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి ఉన్నది మంత్రులుగా. ఎవరైనా అసంతృప్తిగా కనపడుతున్నారా? మాజీ మంత్రులు కానీ, సీనియర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ? అంటే సార్, ఇప్పుడు ఏదైతే కూటమి సభ్యులంతా కలిసి ఏ విధంగా సమన్వయం చేసుకుని ఈ యొక్క విజయాన్ని సొంతం చేసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే కూటమి సభ్యులు ముగ్గురు కలిసి కూర్చొని ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి మేమందరూ సంసిద్ధులుగా ఉన్నామని చెప్తున్నారు. ఎక్కడా కూడా అదే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ప్రజలు ఆశించినటువంటి పాలన చూడగలిగే దశ ఉంటుంది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి నా కొలీగ్ నరసింహులు ఉన్నారు. నరసింహులు, గుడ్ ఈవినింగ్ అండ్ వాట్ ద అప్డేట్? గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకి మంత్రి పదవులపై అయితే ఆశలు ఎక్కువ ఉన్నాయి. ఏదైతే ఇప్పటికే కోన రవికుమార్తో పాటు అచ్చెన్నాయుడు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే అచ్చెన్నాయుడికి కూడా శ్రీకాకుళం జిల్లా చూసుకుని అచ్చెన్నాయుడికి ఇప్పటికే బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా ఒక వార్తలు అయితే ప్రచారం అవుతుంది. దీంతోపాటుగా విజయనగరం చూసుకుంటే విజయనగరం జిల్లాలో రాజవంశానికి చెందిన ఆర్వీఎస్ రంగారావు బేబీ నాయనికి కూడా ఏదైతే మంత్రి పదవితో పాటు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. వారికి ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేసి కూడా ఈరోజు వచ్చి వస్తుంది. దీంతోపాటుగా గుమ్మడి సంజయ్ రాణి ఎన్నో ఏళ్ళుగా సీనియర్ నేతగా ఉన్న గుమ్మడి సంజయ్ రాణికి కూడా మహిళా కోటాలో ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ అయితే తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే క్రమంలో ఇక్కడ జనసేన నేత అనూహ్యంగా విజయం సాధనతో జనసేన నేత కూడా ఇవ్వాలని ఆశపడుతున్నప్పటికీ జనసేన కోటాలో మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదని చెప్పి ఓ పక్క తెలియజేస్తుంది. ఇదైతే దాంతోపాటుగా మంత్రి బొత్సపై గెలిచిన కమిటీ కళా వెంకట్రావుకు తప్పకుండా మంత్రి పదవి కోటాలో ఏదైతే క్యాబినెట్లో చోటు దొక్కుతుందని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది. అయితే అనూహ్యంగా ఈరోజు చేసుకున్న పరిస్థితులు బట్టి అయితే ఆయనకు పదవి దక్కే ఛాన్స్ లేదంటంతో ఆయన కూడా ఆ మంత్రి పదవిలో క్యాబినెట్లో బెర్త్ కావాలని డిమాండ్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఉత్తరాంధ్రలో ఏదైతే తమ అధినేత నరసింహులు ఒక్క మాట వినండి. కళా వెంకట్రావు సామాన్యమైనటువంటి నాయకుడేం కాదు. పైగా మీరు అన్నట్టుగా బొత్స సత్యనారాయణ మీద గెలవడం అనేది అఫ్కోర్స్ మార్పు కోరుకున్నటువంటి ప్రజలు ఎవరు నిలబడ్డా ఆ మార్పుకే ఓటేస్తున్నాము అన్నటువంటి పరిశీలనలో భాగంగా మనకున్నటువంటి అవగాహన కొద్దీ మనం చెప్తున్నది అదే. ప్రజలు ఎవరు నిలబడ్డారని చూడలా, ఎవరు సీనియర్ అని గమనించలా, బట్ మాకు మార్పు కావాలి, ఉన్నవాడిని పక్కన పెట్టేయాలి అన్నటువంటి భారీ ఆలోచనల మధ్య ఇవాళ భారీ విజయం జరిగింది అన్నటువంటిది మాత్రం వాస్తవం. అలాగే కళా వెంకట్రావు గారు గతంలో కూడా అనేక సార్లు మంత్రి పదవులు చేసినటువంటి వాళ్ళే, ఆ బాధ్యతలో గౌరవాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళే. కానీ ఇవాళ కొంత త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా సీనియర్స్ త్యాగం చేయాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇక మరొక విషయం, మన అసెంబ్లీలో ద మోస్ట్ పాపులర్ కామెడీ కింగ్ ఉండేవాడు. ఆయన బంధువు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రవికుమార్. ఏంటి ఆయన కామెడీ కింగ్ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికైతే కామెడీ కింగ్గా చేసిన ఏదైతే అసెంబ్లీ స్పీకర్గా ఉంటూ కామెడీ కింగ్గా ఎన్నో వార్తల్లో నిలిచిన వ్యక్తి తమ్మినేని సీతారాం ప్రస్తుతానికి ఆయన బయటికి రాని పరిస్థితి ఉంది. ఏదైతే ఈరోజు కూడా ఎలక్షన్ అయ్యాక ఆయన ఎక్కడ ఉన్నారు, అసలు ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఓటమికి నైతిక బాధ్యత కానీ తెలియజేస్తున్నట్లు ఈరోజు కూడా ఆయన ప్రకటించకపోవడం ఇటు శ్రీకాకుళం జిల్లాలో తీవ్రంగా చర్చాంశంగా మారింది. అయితే అతనిపై ఇచ్చేసిన అతని మేనల్డు ఈరోజు అయితే ప్రత్యక్షంగా ఒక మంత్రి పదవి ఇస్తే ఆయన ఢీ కొట్టడానికి రేపు రానున్న రోజుల్లో ఆయనకు తగ్గట్టుగా పనిచేసి ఆయన చేయలేంది నేను చేయాలి అని చెప్పి చేయగలరు అని చెప్పేసి ఆమదాల్స్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్న నేపథ్యంలో ఇది తప్పకుండా ఆయనకు మంత్రి పదవి వస్తుంది, క్యాబినెట్లో బెర్త్ దక్కిస్తుందని గత కొన్ని రోజులుగా సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూటమిలో భాగంగా ఎవరెవరికి ఏదైతే జనసేనతో పాటు బీజేపీ
టీడీపీ ముగ్గురు 3 పార్టీలకు సంబంధించిన వారికి సమన్యాయం పాటించేటప్పుడు ఒక్కొక్కరికి అలాగే సీనియర్లైన మరో విషయం కూడా నరసింహులు గారు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. గౌతు శిరీష్ గారిని వేధించినటువంటి మహానుభావుడు కూడా మీ ప్రాంతంలోనే ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అయితే దీన్ని చూసుకోవచ్చు. గౌతు సీరియస్ అని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన కుటుంబం ఎంతో ఒక అయితే గౌతు ఫ్యామిలీ అంటేనే ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధకు సంబంధించిన ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలో నుండి వచ్చిన గౌతు శిరీషకి ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో పాటు ఒక మహిళని చూడకుండా ఆమె చేస్తున్న ప్రతిదానికి అడ్డుపడుతుంటూ ఆమెను బాగా చిత్రహింసలు పడేటట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆయన చేస్తున్న మంత్రి ఏదైతే సీదిరి అప్పలరాజు అయితే ప్రస్తుతానికైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి తన ఓటమికి కారణం కూడా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఏదైతే వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని క్యాడర్ను పూర్తిగా విస్మరించారు ఏదైతే మా అధినేత జగన్మోహన్ రెడ్డి క్యాడర్ను పూర్తిగా పక్కన పెట్టారు, ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. వీటన్నిటికన్నా సలహాదారులను ఇటు చేసుకుని తర్వాత పూర్తి స్థాయిలో పక్కన పెట్టడంలో బహుశా ముఖ్యమంత్రి భావించుంటాడు ఆలీబాబా 40 దొంగలు అని. అంటే దొంగలు కేవలం ఎక్కడికి దొంగతనానికి వెళ్తే అక్కడ వెనక నడవాల్సిందే అన్నటువంటి ఒక తత్వం. అలాగే నియంతకుండేటటువంటి లక్షణం ఏంటి అని అంటే నా అనుచరులందరూ నా మాట దాటి నా గీత దాటి ముందుకెళ్ళకూడదు అన్నటువంటి శాసనం. ఈ శాసనాన్ని దాటనటువంటి ఈ బానిస స్వభావం ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఆంధ్రప్రదేశ్లో రాబట్టే విధ్వంసం పెరగబట్టే ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కళ్ళకు కనపడినట్టుగా మీరు రాజకీయాలే ఉండతగరు అన్నటువంటి భారీ మెజారిటీతోటి వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకంతో ఇవాళ అభ్యర్థులను ముఖ్యంగా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించినటువంటి సత్యం. ఇట్స్ ఎ కేసు స్టడీ అంట. ఇవాళ దేని మీదైనా మనము కనీసం ఒక పరిశోధన చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగినటువంటి మొత్తం 5 సంవత్సరాల పాలన మీద తీసేసిస్తే ప్రపంచం మొత్తానికి కొంత కనువిప్పు కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎనీహౌ నరసింహులు గారు థ్యాంక్ యూ అండ్ ఏడుకొండలు మీకు కూడా ధన్యవాదాలు. ఇక బాలకోట గారు ప్రధానమైనటువంటి విషయానికి వస్తా. ఇవాళ లోకేష్ బాబు ప్రజా గళమంటూ రాష్ట్రం మొత్తం తిరిగిన తర్వాత ఆయన అప్డేట్ అయ్యాడు. అలాగే ప్రజలకు దగ్గరైనటువంటి పరిస్థితి ఆయనకున్నది. ప్రజలు ఆయన ఎప్పుడు దగ్గరగా చూద్దామన్నటువంటి ప్రయత్నం ఆయన ప్రయత్నం వల్లే నెరవేరింది. ఆఫ్ కోర్స్ ట్రాన్స్ఫార్మింగ్ అనేది లోకేష్ బాబు అనే నాయకుడికి 100% సక్సెస్ఫుల్గా ఆయన నాయకుడిగా ఇవాళ గుర్తింపబడ్డాడు, రాణించగలుగుతున్నాడు. బట్ పార్టీని బాధ్యతగా ముందుకు నడిపిస్తే మంత్రి పదవి కంటే కూడా తెలుగుదేశం పార్టీ యొక్క వైభవం అద్భుతంగా పెరుగుతుంది అన్నటువంటి ఆలోచన చాలామందికి ఉంది. లోకేష్ బాబు ఇవాళ మంత్రి పదవి కంటే పార్టీ పదవిలో ఉంటే బాగుండు అన్నటువంటి అభిప్రాయం మీద వాట్ డూ యూ సే బాలకోటే గారు? రాజేంద్ర గారు ఇంత మీరు అన్నట్టుగా రావణుడి అండ చూసుకొని రాక్షస మంద విర్రవేగినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని సీదిరి అప్పలరాజు లేదా స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి పెద్దలు కూడా బాధ్యతను మరిచి ప్రజాస్వామ్యాన్ని మరిచి జోగి రమేష్, రోజా గారు లేదా అంబటి రాంబాబు గారు ఇలాంటి అందరూ కూడా చేసిన ఒక దుర్మార్గమైన ప్రక్రియే జగన్మోహన్ రెడ్డి గారి ఓటంలో వీళ్ళు కూడా భాగస్వాములే. దయచేసి ఎస్ బాలకోట గారు మీ మీద ఉన్న చనువు కొద్ది ఒక్క మాట చెప్తాం మీకు. మీరు ఒక దర్శకుడు, నేను ఒక నటుడిని. మీరు చెప్పింది చేయాలిగా, చేయాలా వద్దా? అదే చెయ్యాలి. మరి వాళ్ళు చేసింది అదే, అధికారులు చేసింది అదే. కండ చూసుకొని ఓవర్ యాక్షన్ చేసి ప్రజల్ని పీడించే పద్ధతి కూడా చేశారు. అందుకే ఆ సినిమా ఫెయిల్ అయింది. తిరిగి ఓవర్ యాక్షన్ వల్లే సినిమా ఫెయిల్ అయింది. మీరు కరెక్ట్ లైన్కి వచ్చారు. దర్శకుడు చెప్పిన దానికంటే కూడా ఓవర్ యాక్షన్ చేశారు. రూపాయికి 100 రూపాయల యాక్షన్ చేయబట్టే ఇవాళ ఫలితం అనుభవిస్తున్నారు. ఎనీహౌ నేను చెప్పదలుచుకున్నది, లోకేష్ బాబు గారు మంత్రి పదవి తీసుకోవడం కంటే పార్టీ పగ్గాలనే ఆయన ఇంకా ముందుకు బాధ్యతగా తీసుకుంటే బాగుండు అన్నటువంటి అభిప్రాయం. ఆయన రెడ్ బుక్ని అంటే రాజేంద్ర గారు పాలకొండ నిండుగా ఉన్నప్పుడే జాగ్రత్తగా కలవని తీసుకెళ్ళాలి. ఇప్పుడు మంత్రివర్గంలో సీనియర్లు ఎక్కువ ఉన్నారు, ఆశావహులు ఎక్కువ ఉన్నారు, సీట్లు గెలిచిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు గోరెంట్ల బుచ్చే చౌదరి గారిని తీసుకోండి, రామారావు గారి దగ్గర నుంచి ఉన్నాడు.
ఆయన చాలా బాధ్యత కలిగిన నాయకుడు. అవును. అలాగనే పెయ్యవర కేశవు ప్రభుత్వం వచ్చినప్పుడేమో ఆయన ఓడిపోతాడు, ఆయన ఓడిపోయినప్పుడే ప్రభుత్వం వస్తుంది. ఈసారి ఆయన గెలిచాడు, ప్రభుత్వం వచ్చింది. పైపంచేది రాయలసీమ ప్రాంతం, అలాగనే గుంటూరు ప్రాంతానికి సంబంధించి చాలా నిష్ణాతులైన నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి సమప్రాధాన్యత సమపాలు ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఒక పెద్ద కసరత్తు ఇది. పైపెచ్చు కూటమిలో జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ చూసుకోవడం అనేది కొద్దిగా కత్తి మీద సాము లాంటిది చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా లోకేష్ గారు మంత్రివర్గంలో ఉండి పనిచేయాలా, పార్టీ బాధ్యతలు తీసుకొని పనిచేయాలనేది అది లోకేష్ గారి యొక్క పరిణతికి సంబంధించిన అంశమే. ఎలా చేస్తారు అనేది నేనైతే ఒక మాట చెప్తాను మీకు, నిన్న కూడా చెప్పా ఒక మాట మీరు గుర్తించండి. ఇప్పుడు మహాభారతంలో కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు ఇచ్చాడు, ఇది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు శ్రీకృష్ణుడు కుచేలుడికి అటుకులు ఇస్తే ఎలా ఉంటుంది? ధర్మపాలన అంటే అది. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఒక కొత్తదనం చూడాలని ప్రజలు ఆశపడుతున్నారు. ఇది మాత్రం యథార్థం. ఒక కొత్తదనం చూడాలి, ఒక డైనమిజం చూడాలి, ఒక డైనమిజం చూడాలి, ఏదో ఒక కొత్త పరిపాలన చూడాలి. ఎందుకంటే ఇంత రాకాసి పాలన చూసిన తర్వాత రామరాజ్యాన్ని ఖచ్చితంగా చూడాలి. నేను మొన్న విధ్వంసం అనే పుస్తక రచనలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక 2 మాటలు చెప్పాను వాళ్ళ సమక్షంలోనే. రాముడంటే రావణాసురుడిని వధించినోడే కాదు, రాముడంటే రాతిని నాతిగా మార్చినోడు, రాముడంటే శబరి ఇచ్చిన దూరపల్లను ఆరగించినోడు, కృష్ణ భగవానుడు అంటే కురుక్షేత్రంలో పాండవులను గెలిపించినోడే కాదు, మన కుచేలుడు తెచ్చిన అటుకుల్ని ఆరగా ప్రేమగా తిన్నవాడు. ప్రజలకు మాకు ఎప్పుడు కూడా ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చారు, ఆ పదవుల్లో ఎవరు కూర్చున్నారు, వాళ్ళ అర్హతలు ఎంత అనేది ప్రజలు అయితే పరిగణలో తీసుకోరు సార్. పరిపాలన ఏంటి, ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మేనిఫెస్టో ఏంటి. రేపు మోడీ గారు మా సభకు వస్తున్నాడు, ఆ మోడీ గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారా, ఏమన్నా వరాలు ఇస్తాడా, పాత వరాలను ఏమన్నా తిరిగి గుర్తు చేసుకుంటారా, ఈ ఆలోచన ఉంటుంది ప్రజలకి ఈ ఆలోచన ఉంటుంది. ఆ విధమైన పరిపాలన ప్రజలు చూస్తారు. ఏదైనా ఇది చాలా బరువు బాధ్యతలు కూడుకునే వ్యవహారం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఒక పార్టీ ప్రభుత్వాన్ని చూసాం, ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో రంగొత్త చరిత్ర. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నా. ఇది అపూర్వమైన విజయంలో 170/164లో 93% సీట్ల మెజార్టీతో 97% ఓట్ల మెజార్టీతో చేస్తున్న మరి ఇది చాలా బాలకోట గారు చివరిగా ఒక అభిప్రాయం చాలా మందికి ఉన్నది మీ ముందు పెడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో బాగా టార్గెట్ అయినటువంటి సామాజిక వర్గం, అనేక సామాజిక వర్గాలతో పాటు ముఖ్యంగా భయానకంగా దాడులు, అలాగే అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలతో కమ్మ సామాజిక వర్గాన్ని ప్రతి చోట టార్గెట్ చేశారు. రెండోది, తెలుగుదేశంలో ఉన్నటువంటి భయానక వాతావరణం ఏంటి అని అంటే, కమ్మ వాళ్ళకి న్యాయబద్ధంగా మనం ఇచ్చినా మనల్ని అపార్థం చేసుకుంటారేమో అన్నటువంటి భయం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం ఉంటుందా లేదా అన్నటువంటిది గమనించాలి. అట్ ద సేమ్ టైం ఫేవర్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఎవరైతే సఫరర్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంట. అట్ ద సేమ్ టైం అనేక కులాలతో పాటు కమ్మ సామాజిక వర్గానికి జరిగినటువంటి దాడుల మీద కూడా కొంత ధైర్యాన్ని పెంచమంటున్నా. ఈ నాయకుడు మన మీద దాడి జరిగితే మనకి కొంత మద్దతు ఇచ్చారు, మనకి కొంత గౌరవం ఇచ్చారు అన్నటువంటి ఆలోచన పెంచమంటున్నా. ఏమంటారు? రాజేంద్ర గారు, లోతైన పరిశీలనలోకి అయితే నేను వెళ్ళను. ఎందుకంటే మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది, మీరు చెప్తుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీలో నష్టపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో నష్టపోయిన ఆ సామాజిక వర్గ నాయకులు ఉన్నారు. నష్టపోయినోడు తప్ప పెద్ద లాభించినోడు కూడా లేడు నాకు తెలిసి. నేను ఆ గ్రామాల్లో ఆ సామాజిక నాయకులతో ఎక్కువ కలిసి ఉంటుంటాం. ఏదైనా కూడా ఈ చరివిత చరణంగా ఇప్పుడు కమ్మలకి ఇన్ని సీట్లు, రెడ్లకి ఇన్ని సీట్లు, ఎస్సీలకి ఇన్ని సీట్లు, చాకలకి ఇన్ని సీట్లు, కోమటులకి ఇన్ని సీట్లు, ఈ సీట్ల పంపకం యథావిధంగా జరుగుతుంది. దానితో పాటు ఏదైనా కొత్తదనం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఏదైనా నేనేంటంటే చాలా మంది సీనియర్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు. వాళ్ళదే న్యాయమైన డిమాండ్,
న్యాయమైన డిమాండ్ మంత్రి పదవులు అనేది ఒక్కొక్క జిల్లాలో 4 వేసి ఉండారు సార్. ఎస్ బాలకోటి గారు, 13 చివరిగా జిల్లాలకి ముగిస్తాను, 13 చేసుకున్నాం. సమయం అయిపోయింది. కానీ నాకు అత్యంత బాధాకరమైనటువంటి మరొక విషయం కూడా ఉన్నది. కొన్ని కులాలకు ప్రాతినిధ్యమే లేదు, అసలు గెలుపు అనేది వాళ్ళకి కనపడట్లా, నిలబడేటటువంటి దశే లేదు. ఒక్క బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యేగా లేనటువంటి దురదృష్టకరమైన పరిస్థితి. ఎవరో ఒకళ్ళు అన్ని సామాజిక వర్గాల నుంచి ఉండాల్సిన పరిస్థితుల్లో కొన్ని సామాజిక వర్గాలకు రిప్రజెంటేషనే లేదు. అందుకే అంటున్నా, ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరినైతే అవమానించారో, ఎవరినైతే హింసించారో, ఎవరినైతే హేళన చేశారో, మీకు పౌరుషం లేదా, ఎందుకు బదులు పలకరు, మీ సామాజిక వర్గాన్ని దెబ్బతీస్తుంటే అని అనేక సామాజిక వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినా సహనంతో ఇవాళ సమాధానం చెప్పారు. బట్ సఫరర్ అయిన వాళ్ళకు మాత్రం న్యాయం జరగాలని భావిస్తూ బాలకోట గారు మీరు ఇచ్చినటువంటి వివరణకు, మీ సంస్కారానికి ఎస్ రాజేంద్ర గారు ఒక మాట. ఇప్పుడు మీరే బిఆర్కే న్యూస్ స్లోగన్ గా ఏం పెట్టారంటే నికార్సైన జర్నలిజం అంటూ, అందులో బాధితుల పక్షాన్ని నిలబడతానని పెట్టారు. అంటే ఒక ఛానలే బాధితుల పక్షాన్ని నిలబడతానని మీలాంటి వాళ్ళే పెడితే ఒక ప్రభుత్వం ఏం చేయాలి? ఇది కూడా ఒక ఆదర్శమైన సంకేతమే. ఎందుకంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని అంశాలను పరిగణలో తీసుకుంటాడని, కరివేపాకులు లేకుండా ఉంటాయని భావిస్తున్నాం సార్. 5 ఏళ్ల ఉద్యమ కాలంలో పనిచేసిన కరివేపాకులు అనేవి ఈ పరిపాలనలో కనిపించవని, కరివేపాకులకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నా, జనసేనలో ఉన్నా, బాలకోట గారు ఆరోగ్య సూత్రాలు పాటించే చంద్రబాబు గారికి కరివేపాకుల్ని పక్కన వేయకూడదని తెలుసు. కలుపుకొని తింటే ఎంత బలమో బాగా అనుభవం ఉన్నది, అవగాహన ఉన్నది. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. అది మీరు అన్నట్టుగా మంచి ఫలితాలు, అలాగే ప్రజలు ఆశించినట్టుగా కొత్త ప్రభుత్వ విధానాలు, కొత్త పాలన, కొత్త కాన్ఫిడెన్స్. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ప్రజల కోసం పనిచేసేటటువంటి సేవకుల్ని మాత్రమే చూస్తారు. ఆధిపత్యంతో ఏ నాయకుడు, ఏ ప్రతినిధి ప్రజల దగ్గర అలాంటి అపవాదు తీసుకోకూడదు అన్నటువంటి సందేశం ఇచ్చినటువంటి కూటమికి మంచి రోజులు, మంచి భవిష్యత్తు ఈ కూటమికి అంటే ప్రజలకే మంచి రోజులు. ఎస్ బాలకోటయ్య గారు, మీలాంటి వాళ్ళందరినీ గౌరవించుకునేటటువంటి రోజులు ఉంటాయని ఆశిస్తూ ముగిస్తూ నమస్తే మీ రాజేంద్ర.